సినిమా చూడడానికి వచ్చినట్లేదే, చూపించడానికి వచ్చినట్టుంది. ఆపవే, అసలే షో టైం అవుతుంది. ఈ హనీ ఎప్పుడొస్తుందో. అదెప్పుడు టైంకి వచ్చిందే? ఆ సినిమా టైటిల్స్ పడ్డాగానే రాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా. టెన్షన్ పెట్టే రకమే గానీ పాడే రకం కాదు. హే అదేనే. హలో హనీ, ఎక్కడున్నావు? సినిమా ఈవినింగ్ చూడొచ్చులేవే. ఏంటంట? రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాంగా. అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట, ఫస్ట్ షోకి. కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది. పదండి వెళ్దాం. హలో, ఎవరు? ఓ మహేష్ బాబు. సినిమా సూపర్ హిట్, సమస్య లేదు. నువ్వు పెట్టేమా అన్నా నేను అంబానీని. अंबानी जी, हाँ बोलिए. గ్యాస్ ఎంత వరకు వచ్చింది? ईस्ट गोदावरी में गैस बहुत बहुत आएगा, సూపర్ होगा. రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, డబ్బులు పంపించు. अच्छा ठीक है. స్వామి ఒకసారి నా చేయి చూడండి స్వామి. దరిద్రం అంతా నీ చేతిలో ఉంది కదా. ఆ సంగతి నాకు తెలుసు స్వామి, అందుకే మీ దగ్గరికి వచ్చా. తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని. ఏ విషయం చెప్పమంటావు? లేచిపోయేదా నీ పిల్లలు అడ్రస్ చెప్పంటావా? మీ ఇంట్లో పుట్ట స్వామి వద్దులే స్వామి, మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది. నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు. తప్పండి అమ్మా. ఈ పిత్రి గారు తప్పండి స్వామి. స్వామి ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఆ వంకర మీసాలు, ఆ పిల్లిగడ్డను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి. ఎక్కడ అలా ఉండవు? నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా. అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి? ఇంకా పెళ్ళేనో లేదు. మీరు మరీ చిలిపి. నీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. అదే ఎల్ఐసి కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటీశ్వరులు అయిపోయాడు. అవును స్వామి, సుమంగళిగా పోవాలని నాకెంతో కోరిక. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఎందుకు కాలేదు స్వామి? నాగరాజా చెప్పమ్మా. హ్యాండ్ హ్యాండ్. 400 సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి, కానీ బ్రహ్మచారిగానే బాల్చిత నీసావు. ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు. ఏంటి స్వామి? దేవదాస్ కన్నా, షహజాన్ కన్నా, లైలా మజును కన్నా గొప్ప ప్రేమికుడురా నువ్వు. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతివి. నీ పేరు కాలభైరవ. ఇమేజ్ వద్దు, డ్యామేజ్ అయిపోతాయి. వెనకొచ్చాయి. రాజ్ కుమారి మిత్రవిందకి నీ శక్తి 6 ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో గుచ్చి గుచ్చి చంపారు. నీ ప్రాణం పోయే ముందు మిత్రవింద రాజ్ కుమారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు. నీకు ఎవ్వరితో పెళ్లి కాదు, ఒక మిత్రవింద రాజ్ కుమారితో తప్ప. ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమారిగా పుట్టింది స్వామి? నాగరాజుతో ఒకటి దిక్కని బ్రెయిన్ లేదురా. ఇప్పుడు రాజులు లేరు, రాజాలు లేవురా. రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది, వీళ్ళు ఎత్తుక్కో. సాహసం సేరా డింపక రాజకుమారి లభిస్తుంది. ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడుంటుంది స్వామి? నేను ఎలా గుర్తుపట్టగలను? బ్యాంకాక్ లో సునామీ వస్తుంది, కర్నూలులో వరదలు వస్తాయి, ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి, నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఎందుకు స్వామి? నిన్ను పొడుచుకొని తింటానికి. ఎగస్ట్రా చేతులకు మండుద్ది. సారీ స్వామి. కాయక చోడి నెత్తి మీద పెట్టుకో. నేనే కాలభైరవ అని చెప్పు. మిత్రవింద నిన్ను గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా స్వామి? నీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇదిగోండి స్వామి ఫీజు మొత్తం ఉంచేసుకోండి స్వామి, ఉంచేసుకోండి. ఇదేంట్రా ముష్టోడికి వేసినట్టు 100 రూపాయలు ఇస్తున్నావు? ఎంత ఇమ్మంటారు స్వామి? అమ్మండం పగిలిపోద్ది. మినిమం 5000. 5000? స్వామి చెప్పింది.
పొద్దుగాలనే పోచమ్మేంది తెగ సోచాయిస్తుంది. సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేతు గాని. ఆగా ఏంది? పొద్దుగాల ఆడికి పోయిస్తున్నావే? జాగింగ్ డార్లింగ్, జాగింగ్. ఫిజిక్ కాపాడుకోవాలి కదా. ఏం ఫిజిక్? మేమేం జాగింగ్లు గీగింగ్లు చేయలే. మా ఫిజిక్ జబర్దస్త్ గా లేదా? గట్లనే బయట తిరగద్దు, పోరులెంబడి పడతారు. పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందో ఏమో. అబ్బా ఈ ఆదివారం రావడం ఏంటో, అందరూ కలిసి టిఫిన్ తినడం ఏంటో, వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడం ఏంటో, తాతయ్య రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా? జస్ట్ బ్రేక్ ద రూల్. యా ఏ మిల్కీ అలా చేయొద్దు. హాయ్ హనీ, ఫ్రెష్ అప్ అవ్వు. రారా కూర్చో. అది మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏమీ తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేశానే. ఇలా వారానికి ఒక్కరోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆకలిస్తుంది తాతయ్య. ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేసావేమో చెప్పు, ఆ తర్వాతే టిఫిన్. అది మొన్న మీరు చూసిన నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఆ, మ్యాథ్స్ 85 వచ్చాయి కదా, యా వెరీ గుడ్ మార్క్స్. కానీ 35 ని 85 గా దిద్దాను. అమ్మ దొంగ. వరుణ్, నీ కూతురు 35 కంటే 85 ఎక్కువ అని తెలుసుకుంది. లెక్కలు రాకపోవడం ఏంటి? లిసన్, ట్యూషన్ లో చేర్పించు, మార్కులు అవే వస్తాయి. అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్, నో ఐస్ క్రీమ్స్, నో కూల్ డ్రింక్స్. తాతయ్య మిల్కీ, సారీ. తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, తప్పు చేయడం మానేశారన్నమాట. సారీ డాడీ, మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్. బీరా బీరా మీరా? ఈయనకి నా మొగని పోలికలు వచ్చినాయి. డాడీ, మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని, మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో. అయినా ఈ పాడు అలవాటు నీకెలా అప్పిందిరా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే. అది ఆఫీసులో స్టేషనరీ కని డబ్బులు తీసుకుని కార్డ్స్ ఆడాను. కార్డ్స్? నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు, అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ అవుతావు. చూడండి, మీకు ఇక నుండి 2 వారాల వరకు ఆఫీస్తో సంబంధం లేదు. ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుక్కోండి. నేను తప్పు చేయడమా? నో, నెవర్. ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మరమ్మా. అన్నా దీని సంగతి ఎవరికి తెలీదు. నో అంటే ఎస్, ఎస్ అంటే నో. ఏంటి, తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించొచ్చు, ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. తప్పులనేవి అందరం చేస్తాం, కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి. మంచిగున్నదిరా, చాలా మంచిగున్నది. ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బువ్వదిన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది? పిల్లలన్నాక తప్పు చెయ్యరా? గంతెందుకు, నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది, పెళ్లిడికి వచ్చింది. పిల్లగాన్ని చూస్తలేవు, పెళ్లి చేస్తలేవు, మళ్ళా ఇది నీ తప్పు కాదా? ఏమంటావమ్మా? అది కాదు నాన్న. అమ్మా బొమ్మ బొమ్మాలి అంటే ఇంట ఆదరాది. చూడు తమ్మి, దానికి నువ్వు పెనిమిడిని తెస్తావా లేకపోతే నన్ను తెమ్మంటావా? నేను చచ్చేలోపు దాని పెళ్లి అయిపోవాలరా, గంతనే. నువ్వు గట్ట లేట్ చేసినావనుకో, నా తలగా ఇగో ఈ గోడ గుద్దుకొని నేను గీరి చస్తా. చచ్చిపోతా. చచ్చిపోతా. చచ్చిపోతా.